హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బియ్యం పిండితో పకోడీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి, పిల్లలు ఈవినింగ్ స్నాక్ అడిగితే ఇలా ఈ రెసిపీని ఒకసారి చేసి పెట్టండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. సాస్తో సర్వ్ చేసుకోవచ్చండి, అలాగే అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. బియ్యం పిండి పకోడా ప్రిపేర్ చేసుకునేదానికి ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసుకున్న పుదీనా, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 4 తీసుకోండి. నేనైతే ఒకటే వేసినానండి, పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి. ఈ ఆనియన్స్ అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మసాలాలు యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ మిరప్పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి 1/2 స్పూను, పసుపు 1/4 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, వంట సోడా చిటికెడు అండి. ఇవన్నీ వేసుకోవాలి ఇందులో. ఈ ఆనియన్స్ని చేత్తో బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ అంతా సపరేట్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి కంపల్సరీగా వేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది ఈ పకోడాకి. చూడండి, ఆనియన్స్ అంతా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్లో ఈ బియ్యం పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. బియ్యం పిండి మరీ ఎక్కువగా వేయకూడదు, అలాగని తక్కువ కూడా వేయకూడదండి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. వాటర్ అయితే ఎక్కువ ఏం పట్టదండి దీనికి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఈ పకోడీకి. చూడండి, పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి తీసుకొని పకోడీలా వేసుకోవాలండి. ఈ పిండిలో శనగపిండిని అయితే అస్సలు వాడలేదండి. పకోడీ మెత్తగా కావాలంటే కొంచెం మందంగా వేసుకోండి, లేదు క్రిస్పీగా కావాలంటే కొంచెం పలుచగా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలి. ఈ పకోడీ బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి బిన్నె కలర్ వచ్చేస్తుందండి. ఎక్కువ టైం అయితే పట్టదు. నేనైతే క్రిస్పీగానే చేస్తున్నాను పకోడీని. ఈ పకోడీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పకోడీ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా బాగా తీసేయాలండి. పకోడీని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. మిగతా పిండిని కూడా సేమ్ ఇలానే వేసుకోవాలండి. ఈ పకోడీని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి.
చూడండి ఇవి కానీ డీప్ ఫ్రై అయిపోయినాయి, తీసేయాలి ఇప్పుడు. ఈ పకోడీని తీసి ఇదే ప్లేట్లోకి వేసుకుందామండి. చూడండి హాట్గా బియ్యం పిండి ఆనియన్తో పకోడా అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది ఇలాగే అయినా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకి సాస్ అంటే ఇష్టం కాబట్టి సాస్తో సర్వ్ చేసుకోవచ్చండి.